ఈరోజు మీకు చెప్పే సబ్జెక్ట్ పేరు ఏంటంటే 7 శరీరాలు 7 ఆహారాలు. 7 శరీరాలు ఉన్నాయి మనకి, అందుకని ఎన్ని ఆహారాలు కావాలి? 7 ఆహారాలు కావాలి. మరి భగవంతుడు 7 శరీరాలు ఇచ్చినప్పుడు 7 ఆహారాలు కూడా ఇవ్వాలి కదా మనం. అందులో మొదటి శరీరం చెప్పండి, అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, ఆనందమయ కోసము, విజ్ఞానమయ కోసము, విశ్వమయ కోసము, నిర్మాణమయ కోసం. మొత్తం ఎన్ని? 7. 7లో 6 మీ, 7వదేమో విశ్వాత్మ, పూర్ణాత్మద అనమాట, దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ముందు మీరు 6 శరీరాలకి 6 ఆహారాలు చెప్తా. మొదటి శరీరానికి అన్నమయ కోశానికి ఏం పెట్టాలి? ఇడ్లీ, వడ, సాంబార్, నీ ఇష్టం, ఏం తింటావు తిను. మొలకలు తింటావా, కూరగాయలు తింటావా, పచ్చికూరలు తింటావా, నీ ఇష్టం, నీకేది నచ్చితే తిను. బట్ అది ఆస్వాదంతో తినాలి. ఎలా తినాలి? ఎంత బాగుంది అని ఆనందంతో తినాలి. అంటే ఆనందకరమైన ఆహారం తినాలి మీరు. హింస కూడి తినకూడదు. మళ్ళీ హింస కూడి తిన్నారనుకో, మళ్ళీ మీకు అందులో నుంచి కర్మ వస్తుంది. ఓకే, నీకు ఆనందం అయితే మరొక చేపన మేకను తింటావా? తినేయి. ఆ హింస, ఆ కర్మంతా నీకు వస్తుంది. నీకు వచ్చి ఆనందమయ కోసం, అన్నమయ కోసం పాడైపోతుంది. ఈ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ క్యాన్సర్లు, కిడ్నీ ఫెయిల్యూర్స్, రకరకాల జబ్బులు తెస్తారు. ఒక ఆమె అయ్యో కాళ్ళండి వంకరలు పోయినాయండి, నొప్పులండి అంటుంది. ఎన్ని మేకలు తిన్నావో గుర్తు తెచ్చుకో. ఎన్ని మేకలు కాళ్ళు ఎరిచావో గుర్తు తెచ్చుకో. ఆ ఎముకలో మూలికి తీసుకొని పుల్లతో పొడుచుకొని తిన్నావో గుర్తు తెచ్చుకో. మరి దాని అన్నమయ కోసం పాడు చేసావు కాబట్టి నీ అన్నమయ కోసం పాడవద్దు. అది విశ్వ నియమం, నేను చెప్పట్లా. మీరు మీ ఇష్టం తినచ్చు, కాకపోతే సిద్ధంగా ఉండండి. దానికి ఎలాగైతే మూలుగులో నువ్వు పుల్ల పెట్టి పొడిచావో డాక్టర్లు సూదులు పెట్టి పొడుస్తారు. బోన్ క్యాన్సర్ అయ్యే వస్తాయి, ఊరికే వస్తాయి అనుకుంటున్నారా జబ్బులు? పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడ్చితే. నేనేం చెప్పట్లేదు ఇదంతా. కనుక మిత్రులారా, డోంట్ ఈట్ యానిమల్స్. జంతువులు తినకండి. ఎందుకు తినకూడదు? దాని అన్నమయ కోసం పాడు చేసామంటే నీ అన్నమయ కోసం పాడవుతుంది. ఇక రెండో శరీరంకి వెళ్దాం. రెండో శరీరము ఎందుకు? అన్నమయ కోశానికి ఏం కావాలి? చక్కటి శాకాహారం కావాలి. ఇంకేం అక్కర్లేదబ్బా, మీ ఇష్టం. ఏం తింటారా తినుకోండి. ఆకులు తింటారా, కూరలు తింటారా, రైస్ తింటారా, పప్పు తింటారా, మీ ఇష్టం. అంటే కొంచెం మీ శరీరానికి ఏది సెట్ అవుతుందో చూసుకోండి. ఉప్పు కారాలు ఎక్కువ తింటే శరీరం పాడవుతుంది, బ్యాలెన్స్ చేసుకోండి. అది మీకు తెలిసిందే కదా, పెద్ద విషయం కాదు. ఇక రెండోది ప్రాణమయ కోసం. ప్రాణమయ కోసం అంటే ఏంటి? ప్రాణశక్తిని నడిపించేది. మనం ఈ ప్రాణశక్తితో నడిపిస్తాం. మీరు అన్నమయ కోసం బాగా ఉండి ప్రాణశక్తి లేదనుకోండి, ఏమి చేయలేరు, కదలకుండా ఉంటారు, అంతే. యాక్టివ్గా ఉంటారు, అన్నీ పని చేస్తాయి, ఇంజిన్ పని చేయదు. లారీ బాగుంది, ఇంజిన్ పని చేయదు. బండి బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఇంజిన్ పని చేయదు. ఉపయోగం ఏంటి? ఇప్పటికే చాలా ఇంజిన్లు పని చేయట్లా, బోరుకు వచ్చినాయి, డౌన్ అయిపోయారు. వీక్ నీరసం అండి. అయ్యో నా వల్ల కాదండి. ఎందుకంటే ఇంజిన్లన్నీ బోరుకు వచ్చినాయి. 40 ఏళ్ళకే బోరుకు వచ్చేస్తున్నాయి ఇంజిన్లు. అవునా కదా? గట్టిగా పరిగెట్టలేరు, గట్టిగా ఉండలేరు, గట్టిగా ఏమి చేయలేము. ఎందుకంటే మనం ప్రాణశక్తి ఇవ్వట్లా. అందరూ అది అనుకుంటున్నారు, అది బాగానే ఇస్తున్నారు, నో డౌట్. ప్రాణశక్తి పోగొడుతున్నారు. అందుకని ప్రాణమయ కోశానికి ఏం కావాలి అంటే ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి అంటే విశ్వశక్తి. అది నిద్ర ద్వారా వస్తుంది మీకు. నిద్ర సఫిషియెంట్గా పోవట్లేదు మనం ఇప్పుడు. ఎందుకంటే అంత నిద్రపోయే సమయం లేదు, అంత ప్రశాంతమైన మైండు లేదు. ఉందా? అందుకని ప్రకృతి ఒకటి కనిపెట్టి ఇచ్చింది, దాని పేరే ధ్యానము. ఓకే అండి. కనుక ప్రాణశక్తికి కావాలంటే మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ముందు మైండ్ పనిచేస్తా ఇక ఆగిపోద్ది. అన్నమయ కోశంలో మైండ్ ఉంటుంది కదా, అది ఆగిపోయి, అది ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా విశ్వశక్తి లోపలికి వెళ్తూ ఉంటుంది. నిద్రపోయినప్పుడు మీరు ఏమైనా మాట్లాడతారా, చూస్తారా? అప్పుడే కదా శక్తి వస్తుందా? అలాగనమాట. అంటే మీరు ప్రాక్టికల్గా నిద్రపోవడం. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. మైండ్ పనిచేస్తుంటుంది. నోరు మూసుకో, శ్వాసను గమనించు, అంతే. నువ్వు చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తుంటే నెమ్మదిగా అలా కునుకు పడుతుంది. ఆత్రేయ గారి పాట ఉంది కదా, కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. ఉన్నారు లేదా? కునుకు పడితే ఏమవుతుంది? కుదుట పడతారు.
కుదుట పడాలి. గుర్తుపెట్టుకోండి, ఏం పడాలి? కుదుట పడాలి. ఏం కుదురలేదు మీకు, అంతా లోకం అంతా మీకే కావాలి. అట్టయిపోయింది, ఎట్టయిపోయింది, వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మొత్తం మీకే కావాలి. దాంతో మీకు పిచ్చ పతాక స్థాయికి వెళ్ళిపోయి శక్తి మొత్తం పోయింది. శక్తి అని పొదుపుగా వాడతామా? అయ్యా మనకే, ప్రపంచంలో మనకే కావాలి. అమెరికాలో ఎవరు తెచ్చినా మనకే కావాలి. ఆ రోడ్డు చివరి ఎవరితోనో పోయారో మనకే కావాలి. వాళ్ళ ఇంటికి ఎవడొచ్చాడో మనకే కావాలి. మన ఇంట్లో సంగతులే మనం పక్కన పెట్టాలి, అసలు ఏం తీసుకోకూడదు. ప్రాణశక్తిని జాగ్రత్త ఖర్చు పెట్టాలి. మొదటి పాయింట్. మీరు అన్నిట్లో నేను 3 చెప్తున్నాను: శరీరము, ఖర్చు, రాబడి. 3 చెప్తున్నా. శరీరం అంటే ఏంటి? దాని లక్షణం ఫిజికల్ బాడీ, అన్నమయ కోసం. దాని లక్షణం ఏంటి? శక్తివంతంగా ఉండాలి, పని చేయాలి, మన పనులు మనం చేసుకోవాలి, ఆహార వ్యవహారాలు చూసుకోండి. రెండోది ప్రాణశక్తి కావాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి, నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. గుర్తుపెట్టుకోండి. మంచం మీద పడుకొని 100 ఆలోచించకండి. ఆ చివరి ఏమైంది, ఈ చివరి ఏమైంది, అట్టెందుకైంది, ఇట్టెందుకైంది, మా ఆయన అట్టెందుకు అన్నాడు, నా పెళ్ళైన కొత్తలో చీర కొంటానన్నాడు, ఇంతవరకు కొనలేదు, లేదా మా అత్త అట్ట చేసింది, మా కోళ్ళు ఎట్ట చేసింది, అవన్నీ పీక్కుంటా కూర్చుంటారు. ఇంకేముంటుంది మీకు ఎనర్జీ? అందుకని ధ్యానం చేస్తూ కూర్చోవాలి. ఇలా ధ్యానం చేయగా 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 మనసు ఏమవుతుంది? కునుకు పడుతుంది. ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? మనసు హాయిగా ఉంటుంది. అది కునుకు పడాలి. కునుకు అంటే ఏంటి అర్థం? ప్రపంచంతో సంబంధం లేదు, అది కునుకు అంటే అర్థం. ఎవడన్నా ఇలా కునుకు పడుతున్నాడు అనుకోండి, వాడికి ఏం జరుగుతుందో తెలుసుదా? అది కునుకు పడటం అంటే ప్రపంచాన్ని వదలాలి. కాసేపు, రోజంతా వదలక్కర్లేదు, 1 గంట. 1 గంట వదలండి ప్రపంచాన్ని. చచ్చిపోరులే, ఎవడితో పోడులే. మీ కళ్ళన్నీ పక్కింట్లోనే ఉంటాయి. వాళ్ళు ఎవరు పోతున్నారు? అమ్మో, కునుకు పడితే ఇంకేమన్నా ఉందా? వాళ్ళు ఎవరు వచ్చారు? ఏదో జన్మ. భగవంతుడు ఆనందించండి అంటే పక్కన చూసి ఆనందిస్తున్నాం. పక్కింట్లో చూడకండి. పక్క చూపులు వద్దు, లో చూపు కావాలి. లో చూపు మన లోపలికి మనం. ఎంత బాగుంటుందో. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది. కుదుట పడాలి వద్దా? ఎందుకు ఈ టెన్షన్ నాకు అర్థం కావట్లే మీకు. మా అమ్మగారికి షుగర్ ఉంది. ఎప్పుడు ధ్యానం చేస్తే షుగర్ బ్యాలెన్స్ చేసుకుంటుంటుంది. మా ఇంట్లో మామిడి చెట్లు ఉన్నాయి, 2 పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవి కనీసం బాగా కాస్తాయి కాయలు. అదొక 500, ఇదొక 1000 కాయలు కాస్తాయి. అయితే సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు కాస్తాయి కదా. ఒకటేమో బంగినపల్లి, ఒకటేమో మా పసందు. ఇంతలో కాయలు కాస్తాయి. నేను అవన్నీ కోసి అందరూ పంచుతుంటాం అనమాట. అయితే సమ్మర్ రాగానే మా అమ్మగారికి షుగర్ వస్తుంది. ఆ సీజన్ రాగానే షుగర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? అక్కడ మీరు పప్పులో కాలేశారు. మామిడిపల్లి తిని అనుకుంటున్నారు. కాదు, ఆవిడ తిందో చాలా జాగ్రత్తగా ఉంటుంది మా అమ్మగారు. ఇచ్చేదు. రాత్రిపూట ఆ పళ్ళు ఎవడు కోసాడు. నేను ఎవడన్నా ఇంటికి వస్తాడు కదా, నేనేం చేస్తాను, అమ్మ లోపల నిద్రపోతూ ఉంటుంది రూమ్లో. పైన అమ్మ ఉంటారు, కింద మేము ఉంటాం అనమాట. పైకి వెళ్ళి చెట్టు డాబా నుంచి టక్ టక్ 4 కాయలు సంచులేసి ఇచ్చేస్తాను. వాళ్ళు వెళ్ళిపోతారు. మా అమ్మ మధ్యాహ్నం సాయంత్రం లేచి, అరే ఇక్కడ పళ్ళు ఉండాలి, ఏమైనా రా అంటది. చూసారా? ఆమెకు పాపం కుదట్లేదు, మనసు కుదట్లేదు. ఎందుకని? మీకు ఎక్కడ పక్కనే కావాలి. అన్నీ ఏమైపోతాయి. మా అమ్మనే అంటున్నా, మా అమ్మే కదా, అందరు తల్లులు అలాంటి వాళ్ళే. తలుపులు తాళం వేస్తారు, బిగిస్తారు, లాగి చూస్తారు, మళ్ళీ పడుకుంటారు. మధ్యరాత్రిలో కుక్క అరిసింది అనుకో, గబక్క మళ్ళీ వేస్తారు. అయ్యో అమ్మో, మళ్ళీ తాళాలు లాగి చూసుకుంటారు. ఇంకేడ కురుకు, ఇంకేడ కుదుట. కునుకు కుదుట ఉందా? కునుకే లేదు, ఇక కుదుట ఆడుంది. కుదుట పడితే కునుకు వస్తుంది, కునుకు పడితే కుదుట వస్తుంది. 2 ఇంటర్లింక్. కుదుట పడితే మనసు కాస్త కునుకు పడుతుంది కదా. చరణం మార్చాం మనం. మన ఇష్టమేనా? వాళ్ళ ఇష్టమేనండి. మనం కూడా కౌలుమే.
ముందు ఏం చేయాలి? మనం కుదుట పడాలి. ఈ అదో గోల ఆపేయండి. అసలు కన్నాళ్ళు పక్కింట్లో చూడకండి, ఎదురింట్లో చూడకండి, మీ ఇంట్లో చూడకండి. బాధ్యత నిర్వర్తించండి, హాయిగా ఉండండి, అలౌకికంగా ఉండండి, ప్రకృతిని చూడండి, సౌందర్యాలు చూడండి, అందాలు చూడండి. ముందు ఆ దిక్కుమాల టీవీలో ఆ దిక్కుమాల న్యూస్లు చూడడం మానేయండి. ఒరే నాకు ఎంత ఆశ్చర్యం అంటే, మొన్న న్యూస్ యూట్యూబ్లో ఎవడో పెట్టాడు, వైజాగ్ను దేవుడే కాపాడాలని పెట్టాడు. నాకు ఫోన్లు, అన్న ఏమైపోయిందో తుఫాన్ రోజు, తుఫాన్ వచ్చేసింది, వైజాగ్ మునిగిపోయిందంట, ఇంక అయిపోయిందంట మీకు. ఒరే ఏదన్నా కొడక, వైజాగ్లో బీచ్ ఎదురు కూర్చొని ఉన్నా, బ్రహ్మాండంగా ఉంది, చల్లగా ఉన్నాం. బీచ్ ఎంత పిచ్చోళ్ళు అంటే జనం. వాడు ఎవడో పెడతాడు, ఇక మనకు అదే పిచ్చి. ఎలా నమ్మేస్తారు మీరు? ఎవడైనా చెప్పుకుని అది నమ్మేస్తారు. ఇక అల్లా కొల్లోలం. వాడు పెడతాడు, వాడికి బుద్ధి లేదు, వాడు ఏదో వ్యూవర్స్ కోసం పెడతాడు. మీ బుద్ధి ఏమైంది? ప్రతి ఒక్కడికి పక్కోడికి ఏదో చెప్పి ఇలా అదొక కిక్కు అనమాట వాళ్ళకి. మీ ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, పక్కింటి పొలం వచ్చి చెప్తుంది, చూడు మీ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు. ఇక అంతే, నీకు కునుకు పోయింది, కుదుటా పోయింది. ఇక వాడు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా ఏం టైంకి వచ్చినా అనుమానంతో చచ్చిపోతారు. అనుమానం పెనుపోతాం. కనుక మిత్రులారా, ముందు ఏం చేయాలి? కుదుట పడండి, కళ్ళు మూసుకోండి, కాలు చేతులు కుదుట పెట్టేయండి, కూర్చోండి, బాస్ పెట్టేసి కూర్చోండి, లేదా ఆగి కుర్చీలో కూర్చోండి. ఇలాంటి ధ్యానం మీకు ఎక్కడ దొరకదు. నిటారు కూర్చో, వెన్నుపూస ఎట్టు పెట్టు, తలకాయ ఎట్టు పెట్టు, కాలు అక్కడ పెట్టు చెప్తారు. ఇక్కడ ఏం పెట్టకలు ఆగి కూర్చోండి అంటాం. ఇలాంటి ధ్యానం ఎక్కడైనా ఉందా? స్థిర సుఖ ఆసనం, స్థిరంగా కూర్చో, సుఖంగా కూర్చో. ఇంకేంటి? ఆగి కూర్చో, కాలు చెప్పుకొని కూర్చో, కుర్చీలో కూర్చో. ఎవడన్నా చెప్తాడు ఇలాగ. చెప్పండి, ఏదైనా గురువుల దగ్గరికి వెళ్ళండి, ధ్యానం చెప్పండి అంటే ఏం చేస్తారు? ఈ కాలు ఎడబెట్టి, ఈ కాలు ఎడబెట్టు, పొట్ట లోపలెట్టు, ఎడబెట్టాలా? రామ్దేవ్ బాబాని చూసారా? పొట్ట తీసుకెళ్ళి వెనక్కి తిప్పుతూ ఉంటాడు, ఎన్నుపూసకేసి తిప్పుతాడు, ఇలా గిర్ర 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 మిక్సీ తిప్పినట్టు తిప్పుతాడు. మీరు తిప్పగలరా? మరి ఎందుకు మనకు ఆ గోల? హాయిగా కూర్చోండి, కుదుట పడండి. ధ్యానంలో ఏం కావాలి? కుదుట పడాలి. ఎందుకు కుదుట పడాలి? కుదుట పడ్డ మనసు కాస్త కునుకు పడతది, కునుకు పడితే మనసు తీపి కలలు కంటది. తీపి కళ్ళు కావలొద్దా? ఎప్పుడు చేతి కళ్ళే మీకు. ఎవడు చచ్చాడు, ఎవడు పోయాడు, ఎవడు ఉన్నాడు, ఎవడు ఏం అంతే. జీవితం కష్టాలు వద్దు, మనకి సుఖాలు కావాలి, తీపి కళలు కావాలి. అందుకని ప్రాణమయ శక్తి కావాలంటే ఏం చేయాలి? మీరు కుదుట పడండి, హాయి కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ప్రపంచాన్ని పక్కన పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. హాయ్ ఆడు చూడు ఏమన్నాడు అంటే, వాడి సంగతి తర్వాత చూద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస అంతే. మీతో మీరు యుద్ధం చేయాలి ఇక్కడ. అప్పుడు క్రమం ఏమవుతుంది? కునుకు పడుతుంది. ఓకే, కునుకు పట్టింది కదా, అప్పుడు కునుకులో శక్తి ప్రవహిస్తుంది. అది శక్తి. అప్పుడు వస్తుందండి శక్తి లోపలికి, అప్పుడుదా రాదు. ఎప్పుడైతే శక్తి వచ్చిందో ఇంక నువ్వు ఫుల్ బాడీ ఛార్జ్, రెండో శరీరం ఏమైపోయింది? ఛార్జ్. అన్నమయ కోసం ఆహారంతో ఛార్జ్ చేసాం, ప్రాణమయ కోసం ప్రాణశక్తితో ఛార్జ్ చేసాం. అయిపోయినాయి. రెండు శరీరాలు పర్ఫెక్ట్గా ఉంటే మీకు 100% ఆరోగ్యం. ఇక మూడో శరీరంకి వెళ్దాం. ఇప్పుడు అర్థమైందా? అన్నమయ శరీరానికి ఏం కావాలి? ఇడ్లీ, వడ, సాంబార్, పూర్తి శాకాహారం, పరిశుద్ధ ఆహారం. రెండో శరీరానికి కావాలి ఏం కావాలి? విశ్వశక్తి, ధ్యానం ద్వారా కావాలి. మూడో శరీరానికి ఏం కావాలి? మూడో శరీరం ఏంటి? మనోమయ కోసం. మనసుకి ఏం కావాలి? తీపి కళలు కావాలి. ఏం కావాలి? తీపి కళలు. చేదు కళలు వద్దు మనకి. వాడట్టన్నాడు, వీడిట్టన్నాడు వద్దు. తీపి కళలు తీయగా ఉండాలి. ఎంత బాగుందో అంటూ ఉండాలి ఎప్పుడు. చిన్నపిల్లలు చూడు ఎంత బాగుంటారు. చిన్నపిల్లలు ఎప్పుడైనా పీక్కుంటా ఉంటారా? బీపీలు, షుగర్లు వాళ్ళకు ఉన్నాయా? వాళ్ళకి ఏం జబ్బులు లేవు. కారణం ఏంటంటే వాళ్ళు తీపి కళలు కంటుంటారు. పిల్లలు ఎప్పుడు కలవరిస్తుంటారు కదా, ఆటలాడి వచ్చి ఇంటికి వచ్చి కలవరిస్తుంటారు. రే అది నాదిరా, నా బంతిరా ఆడుతుంటాడు. అంటే మనసు ఎప్పుడు మనోహరంగా ఉండాలి, సౌందర్యంతో ఉండాలి, ఆనందంతో నిండిపోయి ఉండాలి. అందుకే దాన్ని ఆనందమయ కోసం అన్నారు. మనోమయ కోశాన్ని ఏమన్నారు? ఆనందం నింపాలి దానిలో. దీని తర్వాత వచ్చింది ఆనందమయ కోసం. ఎందుకంటే ఈ మనసు ద్వారా మీకు ఆనందం వస్తుంది. ఈ అన్నమయ కోశం ద్వారా, ప్రాణమయ కోశం ద్వారా శక్తి వస్తే
మనోమయ కోశానికి ఆనందం కావాలి కదా, ఆనందమయ కోశం నుంచి వస్తుంది. అందుకని ఆనందమయ కోశానికి ఆహారం దీని నుంచి వెళ్తుంది. ఈ రెండు ఒకటి అనమాట. ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి. ఒకటి రెండు శరీరాలు ఒకటి, 2-3 శరీరాలు ఒకటి, 3-4 శరీరాలు ఒకటి. ప్రాణమయ కోశం, మనోమయ కోశం దాటి మనం ఆనందమయ కోశంలోకి వెళ్తాం. అందుకని ఇప్పుడు మనసుకి ఏం కావాలి? సాంగత్యం కావాలి. మనసుకి ఏం కావాలి? సజ్జనుడితో సాంగత్యం కావాలండి. ఎందుకంటే ఆనందానికి అదే అడ్డుకట్ట. బాగా గుర్తుపెట్టుకోండి, మనసుకి ఎప్పుడు సజ్జనుడు ఉండాలి. ఇప్పుడు మీరున్నారండి, ఎవడో వచ్చాడు, నీ మీద వాళ్ళు ఇలా అంటున్నారు తెలుసా అని చెప్పాడు. మీరు ఆ రోజంతా ఎలా ఉంటారండి? మనసు పాడైపోదా? బెంగ వచ్చేస్తుందా రాదా? నేను ఎవడు మాట్లాడమన్నాడు వాడితో? చెత్తకాలతో మాట్లాడకండి, చెత్త మాట్లాడే వాళ్ళతో మాట్లాడకండి, మధురమైన విషయాలు చెప్పే వాళ్ళతో మాట్లాడండి. సజ్జన సాంగత్యం. ధ్యానం తర్వాత రెండో విలువైంది సజ్జన సాంగత్యం. మొదటిది శాకాహారం, రెండోది ధ్యానము, మూడోది సజ్జన సాంగత్యం. ఆనందమయ మనోమయ కోశానికి సజ్జనుడు కావాలి. మీరు సజ్జను లేక అల్లాడిపోతున్నారు, ఎవడెవడితోనో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. వాడి బురద మీకు పోస్తాడు, మీరేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని బాధపడుతూ ఉంటారు. మనసు పాడైపోతుంది మీకు. మనసు భగవంతుడి దగ్గర పాడవలేదు, అది స్వచ్ఛంగా ఉంటుంది. చిన్నపిల్లలప్పుడు మీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు మనసు ఇలా ఉంది చెప్పండి? మనసు ఎందుకు పాడైంది అంటే ఎక్కించుకున్నారు, అన్ని చెవులు ఉంది ఎక్కించుకోవడానికే. ఆంజనేయ స్వామి తన మనసు ఓపెన్ చేశాడు, హార్ట్ ఓపెన్ చేశాడు. ఏముంది అక్కడ? సీతారాములు ఉన్నారు, శ్రీరామచంద్రుడు ఉన్నాడు. మీరు ఓపెన్ చేస్తే ఎవడుంటాడు? మీ అప్పులోళ్ళు ఉంటారు, మీ అత్తగారు ఉంటారు, నీ కోడలు ఉంటుంది, నీ ఆడపడుచు ఉంటుంది, పక్కింటి వాళ్ళు ఉంటారు. ఎవడ పేర్లు తలుచుకుంటే మీకు ఒళ్ళు మండుతుందో వాళ్ళు ఉంటారు లోపల. అర్థమైందా? మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఉండరు. నీకు అసలు ఎవరు ఇష్టం లేదు వాళ్ళు ఉంటారు. మీరు చూసుకోండి కాలిస్తే. మనోమయ కోశంలో ఎవరుంటారు అంటే చెత్తగాళ్ళు అందరిని తెచ్చిపెట్టేశాము. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు చచ్చిపైకి వెళ్తారు కదా, నెక్స్ట్ జన్మ ఎవరు కావాలి అని అడుగుతారు. మీరు ఎవరిని చెప్తారు తెలుసా? మనోమయ కోశంలో ఉన్నోళ్ళ పేరు చెప్తారు. అంటే నీకు అసలు ఇష్టం లేని వాళ్ళ పేరు చెప్తావు. అప్పుడు నువ్వు నెక్స్ట్ జన్మలో వాడితో జన్మిస్తారు. బిడ్డగానో తల్లిగానో వాళ్ళని తెచ్చుకొని కొంపలో పెట్టుకుంటారు. అదే కొంపలో కుంపటి అంటే. ఇలా కొంపలో కుంపటి అంటే అదే. వాళ్ళే శత్రువులు. ఎందుకు వచ్చారు మీకు? మీరు తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? అదిగో మనసులో పెట్టుకున్నావు. హిరణ్యకశిపుడు తెలుసా మీకు? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టాడు తెలుసు కదా. హిరణ్యకశిపుడు స్టోరీలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు పుట్టాడు. ప్రహ్లాదుడు ఎవరి పార్టీ? విష్ణుమూర్తి పార్టీ. అంటే ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ స్టోరీ. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అతను ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మనవడు జగనన్నకి జై అంటే చంద్రబాబుకి ఎలా ఉంటుంది? మండిపోదా? అదే జగనన్న గారి కొడుకో మనవడో ఎవరో వచ్చి చంద్రన్నకి జై అంటే ఈయనకి ఎలా ఉంటుంది? మండిపోదా? అలాంటి పరిస్థితి హిరణ్యకశిపుడిది. శ్రీహరిని ద్వేషిస్తూ మొత్తం మీద ఆయన చంపడాన్ని, ఆయన ఓడించాలని తిరుగుతున్నోడికి డైరెక్ట్గా పిల్లోడు పుట్టేసి నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అని అందుకున్నాడు. ఎటు చూసినా శ్రీహరి అంటాడు. ఏమంటే ఇంతకన్నా పనిష్మెంట్ లేదు తెలుసా మనిషికి? వాడిని చంపక్కర్లా. ప్రహ్లాదుడు ఎప్పుడో చంపేశాడు. ఎందుకు అలాంటి వాడు పుట్టాడు చెప్పండి చూద్దాం. మీరు చెప్పండి, కొత్త వాళ్ళు చెప్పండి. నువ్వు ఆగు, నా క్లాస్ నేను బాగా పండిపోయావు. కొత్త వాళ్ళు చెప్పండి, ఎందుకు విష్ణుమూర్తి భక్తుడు పుట్టాడు? అతనికి అస్సలు ఇష్టం లేని వాడి పేరు ఎందుకు స్మరిస్తున్నాడు? ఎవరు కారణం? నువ్వు విన్నావా క్లాసు? లేదా? నువ్వు చెప్పమ్మా. మీరు చెప్పండి. నారదుడు అని చెప్తారు కొంతమంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు నారదుడు వచ్చి ట్రైనింగ్ ఇచ్చాడు. కాదు, అసలు కారణం చెప్తా. హిరణ్యకశిపుడికి నారాయణ మీద విపరీతమైన కోపం. నారాయణని హిరణ్యకశిపుడు కొట్లాట జరిగింది హిరణ్యాక్షుడికి. వాడు చంపేశాడు. ఆయన ఆయనకి ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు? వైకుంఠం వెళ్ళాడు. లక్ష్మీదేవి అడిగింది, స్వామి ఏం జరిగింది?
యుద్ధం జరిగింది, వాడిని వేసేసాను, పెద్దోడిని తప్పించుకొని హిరణ్యకృష్ణుడు వచ్చేసాను నేను. మరి ఆయన కూడా వేసేయాల్సింది కదా, పని అయిపోద్ది అందే. ఎందుకు చంపడం, వాడి టైం ఉంది, ఇంకా వాడికి ఇంకా లెక్క ఉంది, వాడి కర్మలు ఇంకా మొదర్లా, అందుకని పారిపోయి వచ్చేసాను అన్నాడు. పారిపోయాడు తెలుసా నారాయణుడు? పారిపోయి వచ్చాడు. అదేంటి స్వామి నువ్వు పారిపోవటం ఏంటండి, వాడిని వేసేయచ్చు కదా, అదే చేత్తో ఈయన వేసావు, అదే సుదర్శనంతో ఆడిని వేసేయచ్చు. వాడికి ఇంకా అవకాశం ఇద్దాం దేవి. చూసారా, అది భగవంతుడు అంటే. సరే రండి తానం చేయండి, భోజనం పెడతాను అంది. తానం చేశాడు, భోజనం పెట్టాడు, తిన్నాడు చక్కగా. పాల సముద్రంలో శేషుడి మీద పడుకున్నాడు. ఆ అన్నమయ్య రాసిన పాటలు అన్నాడు, పాటలు పాడుతుంది, నేను ఎంజాయ్ చేస్తున్నాడు. క్లియర్. విష్ణుమూర్తి ఎక్కడ పడుకున్నాడు? శేషు మీద. శేషు అంటే పాము అంటే కాలం. అంటే విష్ణుమూర్తి దేని మీద పడుకున్నాడు? కాలం మీద పడుకున్నాడు. కాలం మీద అంటే గడిచిపోయిన కాలం గురించి ఆయన ఆలోచించట్లేదు. నేను పారిపోయి వచ్చాను, నేను అవమానం పొందాను ఆలోచించట్లా. అయింది, అయిపోయింది, యుద్ధం చేశాను, వచ్చాను. ఆ నెక్స్ట్ గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుతంలో జీవించేవాడు, కాలం మీద పడుకున్నవాడు, కాలం మీద ఉన్నవాడు. ఓకే అండి. హిరణ్యకశిపుడు ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమండి ఏమైంది, యుద్ధం అయిపోయింది? దేవి యుద్ధం అయిపోయింది, నా తమ్ముడిని చంపేశాడు, ఆ మాయావి విష్ణుమూర్తి పారిపోయాడు, అని పట్టుకోవాలి అన్నాడు. తర్వాత పట్టుకుందిలే, ముందు తానం చేసి రండి, భోజనం పెడతా అన్నాడు. సరే అయితే తానం చేస్తున్నాడు. రోజు నీళ్ళు పోసుకోగానే ఓం నమ శివాయ అనేవాడు కదా, విష్ణు నేను పట్టుకోవాలి, చెప్పుతో నీళ్ళు వేసుకోగానే. అన్నం పెట్టింది అల్లావిడ, ముద్దపప్పు వేసింది, ఆవకాయ బద్దేసింది, కలుపుకున్నాడు. విష్ణుమూర్తిని ఇలా పిసికేయాలి అంటున్నాడు. రోజు ఎంతో ఆనందంగా తినేవాడు. ఇవాళ విష్ణు సంపాలి, కొరకాలి, కొట్టాలి, నరకాలి, ద్వేషం. ఆఖరికి తన భార్యతో కాపురం చేసేటప్పుడు కూడా అదే భావన. అప్పుడేమైంది, అతనిలో బీజం తయారయ్యి విష్ణు స్వరూపంగా మారి ప్రహ్లాదుడిగా భూమి మీదకి వచ్చింది. నారదుడు కొంచెం ట్రైనింగ్ ఇచ్చాడు. అంటే హిరణ్యకశిపుడి యొక్క ద్వేష కారణంగా, హిరణ్యకశిపుడి యొక్క మనోమయ కోశ స్మరణ కారణంగా ప్రహ్లాదుడు పుట్టాడు. దట్స్ ఆల్. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని స్మరించుకోవాలి, మీ ఇష్టం. పక్కింటి పొల్లమ్మను స్మరించావా, అలాంటి మనవడు పుడతాడు, ఊహించుకోండి. లేదా మీరు చచ్చి పైకి వెళ్ళిన తర్వాత ఆ పక్కింటి పొల్లమ్మ నీకు నెక్స్ట్ జన్మలో మొగుడుగా వస్తుంది. అడుగుతారు పైకి వెళ్ళాక, నీకు ఎవరంటే ఇష్టం లేదు చెప్పు, ఈ లోకంలో ఎవరంటే ఇష్టం లేదు చెప్పండి, ఎవరిని చూద్దాం. నీ ఆడపడుచు అంటే ఇష్టం ఉందా? అస్సలు ఎవరిని తలుచుకుంటే ఒళ్ళు మండుతుంది, ఎవరో చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. ఎవరిని తలుచుకుంటే మీ అందరికీ ఉన్నారు, చెప్పరు, మీరు మహా దొంగలో. అలా కాదు, ప్రతి మనిషికి ఒకళ్ళు నచ్చరు, మన లోపల ఉంటారు. మీ అందరికీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరిని తలుచుకుంటే ఒళ్ళు మండుతుందో ఒకసారి వాళ్ళని గుర్తు తెచ్చుకున్నారు కదా. వాళ్ళని ఇప్పుడే చెప్పండి, నేను నిన్ను క్షమించేస్తున్నాను. కళ్ళు మూసుకొని చెప్పండి, నేను నిన్ను క్షమించి వేస్తున్నాను. నేను నిన్ను క్షమించి వేస్తున్నాను. నేను నిన్ను క్షమించి వేస్తున్నాను. దట్స్ ఆల్. ఇలా రోజు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు క్షమించాలి? ఏదో జన్మలో ఏదో చేసాం, వాడు వచ్చాడు అంతే. ఇప్పుడు కానీ మీరు క్షమించలేదనుకో, పైలోకలకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడేం చెప్తారు, జన్మలకి మీ హస్బెండ్తో చెప్తారు, నాకే నువ్వే నాదా అని చెప్తారు. ఇక్కడ ఆడబోయాక అమ్మాయి నెక్స్ట్ జన్మలో ఎవడు కావాలి అంటే టక్మని వాళ్ళ పేరు చెప్తారు, తదాస్తు అంటారు. అప్పుడు ఇద్దరు మొగుడు పిల్లలే కొట్టుకొని వస్తూ ఉంటారు. ఎందుకు కొట్టుకుంటారు మొగుడు పిల్లలు? ఇదే కార్త. అక్క చెల్లెలు ఎందుకు కొట్టుకుంటారు? అన్నదమ్ములు ఎందుకు కొట్టుకుంటున్నారు? రక్తాలు వచ్చేలాగా ఒకరినొకరు కేసులు పెట్టుకొని దారుణాలు ఎందుకు చేస్తున్నారు? కారణం ఏంటి? ఇదే కారణం. అందుకని మీకు కావాలా? వాళ్ళు కావాలా? చెప్పండి, నిజంలో కావాలా? వద్దు. కాబట్టి క్షమించేయాలి. గెట్ అవుట్ ఫ్రమ్ మై హార్ట్. నా మనోమయ కోసం ఉండద్దు, గెట్ అవుట్. అందుకని ఎప్పుడు మీరు సజ్జనత్వంలో ఉండాలి. ఎవరైతే మీకు నచ్చరో వాళ్ళ వైపు చూడకండి, వాళ్ళ గురించి మాట్లాడకండి, వాళ్ళ గురించి వినకండి. ఈ 3 పనులు చేయండి. అప్పుడు మీ మనోమయ కోసం శుభ్రం అయిపోతుంది. మీరు అలా చేస్తారా? పెళ్ళికి వెళ్ళగానే అది వచ్చిందా,
అది వచ్చిందా, నీకెందుకు? లేదా మీ కళ్ళు ఎతుకుతుంటాయి, ఆడుంది ఇది. నచ్చని వాళ్ళు, బాల్యమిత్రులు ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు, ఇష్టమైన ప్రియసకులు ఉంటారు. వాళ్ళని చూడరు, అవి ఉండే పక్క తప్పుకో, అది వచ్చిందా రాలేదా? వచ్చింది, అదిగో బోడిది బాగా తయారై వచ్చింది. మండిపోతుంటుంది లోపల. ఇప్పుడు చెప్పండి, మీ మనోమయ కోసం ఉన్నారా లేదా? అందుకని దయచేసి ఆ చెత్తను అవతల పారేయండి. అందుకని ఏం చేయాలి? వాళ్ళ గురించి మాట్లాడకూడదు. చెప్పండి, మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. అప్పుడు నాలుగోది ఆగుతుంది, ఆలోచన. ఈ మూడు చేస్తే ఆడమంటే ఆగిద్దండి. మళ్ళీ ఎడకు రావడం, ధ్యానం చేయడం, కడుక్కోవటం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ గురించి మాట్లాడడం. లేదు ఒకవేళ వాళ్ళు కనపడలేదు అనుకో, ఎవరో చెప్తారు, ఏమైంది అది వచ్చిందా? వచ్చింది. ఏమంది నా గురించి? ఏమంది? అబ్బో నీ గురించి ఏం చెప్పిందిలే, నేను వినలేకపోయాను. ఏం చెప్పింది చెప్పు, ఏం చెప్పింది చెప్పు, కూర్చో, టీ తాగు. ఇదే సంత, మొదల స్టెప్ సంత. గలాబ్ అయిపోతుంది మనోమయ కోసం, గబ్బు అయిపోతుంది. మళ్ళీ దీన్ని కడుక్కోవడానికి మనశ్శాంతి పోద్ది, బరువైపోతుంది. ఆ మనసు మనోమయ కోసం పాడైతే ప్రాణశక్తి పోద్ది. ప్రాణశక్తి పోతే అన్నమయ కోసం వీక్ అయిపోతుంది. ఈ మధ్య ఇడ్లీలు ఎన్ని తిన్నారు, అయినా ఏం కాదు, ఫుడ్ శక్తి రాదు. తిన్న తిండి ఎడిపోతుందో తెలీదు, నీరసం. అప్పుడేమవుతుంది, మీకు మళ్ళీ ఎత్తుక్కుంటారు, ఆడ ధ్యాన కేంద్రం ఉంది అని ఎత్తుక్కుంటారు. ఏడకొస్తారు, కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు, ఏడో పాపం వారం రోజులు కష్టపడి ధ్యానం చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అది ఏమైంది మొత్తం మటాష్. మళ్ళీ ధ్యానం మీద చేస్తారు. మేము ఆడకు పోయి ఏమి రాలేదు, శక్తి ఏమి రాలేదంటే శక్తి. మీరు చేసే ₹10 ధ్యానానికి శక్తి. ఫస్ట్ మిత్రులారా, మూడో శరీరం చాలా ఇంపార్టెంట్. అవసరమైనయే మాట్లాడాలి, అవసరమైనయే చూడాలి, అవసరమైనవి వినాలి. నిజంగా ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ నన్ను 90 మంది పొగుడుతారు. అసలు మా జీవితాలు వెలుగునిచ్చిన వంశీ సార్ అది ఇది అని పొగుడుతారు. ఎవడో ఒకడు కామెంట్ చేస్తాడు, అది గుర్తుండిపోద్దండి. ఎవడో పంపిస్తాడు దాన్ని, అన్న నీ గురించి ఇట్టు అన్నాడని. పత్రి సార్ ఏం చేస్తాడు తెలుసా? ముందు ఆ తెచ్చినోడు అంతాడు ఫస్ట్. సార్ వాడు ఇలా అన్నాడు సార్, పాటను కొడతాడండి. వాడిని తన్నకుండా ఎందుకు వచ్చావురా అంటాడు. అర్థమైందా? మనోమయ కోశాన్ని కాపాడుకోవాల్సింది ఎవరు? మనమే. దేంతో కాపాడుకోవాలి? సజ్జనులతో. ఎవరితో? సజ్జనులతో తిరగండి అబ్బా, మిత్రులతో తిరగండి, ఆనందం ఇచ్చేవాడితో ఉండండి, మంచి మంచి విషయాలు చూడండి. పోనీ ఈ మనుషులు లేరా, టీవీ పెట్టుకొని చక్కటి పాటలు వినండి, మధురమైన పాటలు వినండి. ఆ టీవీ పెట్టుకొని దిక్కుమాలిన ఏడుపు న్యూస్లు ఎందుకు చూస్తారు? వాడు చచ్చాడు, వీడు చచ్చాడు, బస్సు కాలిపోయింది, 70 మంది చచ్చిపోయారు, విమానం కూలిపోయింది, 40 మంది పోయారు, అక్కడ క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ కరోనా వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి మీకు తెలియదేమో. లేగువేది వచ్చినప్పుడు కొన్ని వేల మంది తుడిచిపెట్టుకుపోయారు, గ్రామాలు పోయినాయి. అది సహజం. ఇదంతా ఉత్పాతాలు వస్తుంటాయి ప్రతి 25 ఏళ్ళకి. అప్పట్లో మీడియా లేదు కాబట్టి తెలియదు, ఇప్పుడు ఉంది కాబట్టి తెలుస్తుంది, అంతే తేడా. దానికోసం మీరు పీకేసుకోకండి. మీ ప్రపంచాన్ని మీరు నిర్మించుకోండి. ఆ ప్రపంచంలో ఆనందం తప్ప ఇంకోటి ఉండకూడదు. అదే ఆనందమయ కోసం. నాలుగోది, నచ్చని వాళ్ళతో ఉండాల్సి వచ్చింది కుటుంబంలో. భర్త అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, ఎవరో ఉండొచ్చు. నచ్చని వాళ్ళతో ఉండాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అదే చెప్తాను ఆనందమయ కోసం. ముందు మనసు అర్థమైందా లేదా? ఈ 3 మీ చేతిలో ఉంటాయండి. ఈ 3 మీ చేతిలో ఉంటాయి. నాలుగోది మీ చేతిలో ఉండదు. ఇప్పుడు ఆయన చెప్పింది, నచ్చని వాళ్ళు ఉన్నారు, ఏ భర్త ఉన్నాడు, ఆల్రెడీ అయిపోయింది. మీరు గత జన్మలో ఆయన మోసి ఎవరినో తిట్టి వాళ్ళే మీ భర్తకు వచ్చారు, కారణం ఉంది. అప్పుడు ఆనందమయ కోశానికి ఏం చేయాలంటే మీరు మీ మూలంలోకి వెళ్ళాలి. నా ఆనందం ఎక్కడ పోతుంది, వీళ్ళు ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు, ఈ వ్యక్తులతో నాకేంటి ఇంటర్లింక్ అని మూలంలోకి వెళ్ళాలి. అది ఆనందమయ కోసం. సరే, ముందు అది తర్వాత చెప్పుకుందాం. మనోమయ కోసం అర్థమైంది కదా. మనోమయ కోశానికి ఏం కావాలి? సజ్జనత్వం కావాలి. సజ్జనత్వం ఏం వద్దబ్బా. ఇక ఆనందమయ కోశానికి వెళ్దాం. ఆనందమయ కోశానికి ఏం కావాలంటే ప్రకృతి కావాలి, అద్భుతాలు కావాలి. డాబా మీద కూర్చొని చుట్టూతో ఉన్న ప్రకృతిని చూడండి. ఆ చెట్టుని మీరు రోజు చూస్తున్నారు, కానీ ఆ చెట్టుకున్న సౌందర్యం మీరు చూడాల, దానికి ఉన్న పూత వచ్చింది అది చూడాల, అన్నీ చూడాలి. వేరే వాళ్ళ జీవితాలు కాదు, ప్రకృతిని చూడాలి ఎక్కువ. ఎంత ప్రకృతిని చూస్తే మీకు అంత ఆనందం వస్తుంది.
చిన్నపిల్లలతో ఆడుకోవాలి, లేదా టీవీ ఛానల్ పెట్టుకొని అందులో ప్రకృతి దృశ్యాలు ఉంటాయి, అవి చూడాలి. మీ ఇష్టం. అదే టీవీలో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. కనుక ఆనందమయ కోశానికి ఆనందాన్ని కలిగించే చూడండి. ఆనందం అంటే ముందనష్టపు ఆనందం ఇంకోటి ఉంటుంది. పక్కోడు ఏడిస్తే మనకు ఆనందం, ఆడు కింద పడితే మనకు ఆనందం. అవి కాదు, ప్రకృతికి సంబంధించినవి, కాంతితో నిండిన ఆనందాలు చూడాలి. మూడు పిల్లలు కొట్టుకుంటుంటే మీకు ఆనందమే, పక్కింటి వాళ్ళు కొట్టుకొని చేస్తుంటే మీకు ఆనందం. చూడ ఎలా చూస్తుంటాం, ఎందుకంటే ఆనందం. ఈ ఆనందాలు మీకు పాడు చేస్తాయి, మీ మనోమయ కోశాన్ని పాడు చేస్తాయి. అది తీసుకోవద్దు, అవి చూడకూడదు. కనుక ఆనందమయ కోశానికి ఏం కావాలంటే విహారాలు కావాలి, టూర్స్ వెళ్ళండి. దగ్గరలో ఎక్కడెక్కడ ఉన్నాయి వెళ్ళండి. నేను ఆ తపోని ఎందుకు కట్టాను? ప్రకృతిలో కట్టాను. నెల్లూరులో పెన్నా అనేది ఉంది, తెలుసా? ఇప్పుడు నెల్లేరా? పెన్నా నది ఇక్కడ బాగోదు, పైన బాగుంటుంది. మీరు ఆల్మోస్ట్ నదిలో పెన్నా నదే, ఇది నదిలోనే ఉన్నారు. ఒకప్పుడు ఇదంతా నదే, తర్వాత ఆక్రమించారు. పెన్నా నదిలో చాలా బాగుంటుంది నీరు, ఇసుక ఉంటుంది కింద. నేను నెల్లూరు వచ్చినప్పుడల్లా ఆనందించేవాడిని ఆ నదిలో, ఆ ప్రకృతిలో. అబ్బాయి ఇక్కడ ఒక ఆశ్రమం కట్టుకుంటే బాగుండు. నేను ఆనందిస్తున్నా, నేను ఆనందిస్తున్నా, నాలాగా అందరూ ఆనందిస్తే బాగుండు అనుకున్నా. అలా ఆశ్రమం కట్టాను. అందుకని వెళ్ళండి, హాయిగా ప్రకృతిలోకి వెళ్ళండి. ఆదివారం వస్తే చక్కగా మీ కుటుంబం వంట చేసుకొని సామాన్లు పట్టుకొని వెళ్ళి ఎక్కడైనా కూర్చోండి, చెట్ల కింద గడపండి, వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. ఇంకా ఓపుకుంటే టూర్లకు వెళ్ళండి. మేము టూర్లు వేస్తుంటాం. నేను 4 నెలలకు ఒక టూర్ వేస్తా. మేఘాలయ వెళ్తున్నాను ఫిబ్రవరిలో, ఎవరైనా వస్తే రండి. అది ఫ్రీగా ఏం కాదులే, డబ్బులు అయ్యి. 3 స్టార్ అకామిడేషన్, మంచి వసతి సౌకర్యాలతో వెళ్తున్నాం. ఒక 80 మంది వెళ్తున్నాం. మేఘాలయ, చిరపుంజి, కామాఖ్య టెంపుల్ అన్నీ ఎంజాయ్ చేయాలి. లైఫ్ని, ఆనందాన్ని మీరు నింపాలి మీ మనసుకి. చూడండి, మళ్ళీ ఆనందాల్లో కొన్ని ఉన్నాయి, సరికాని ఆనందాలు ఉన్నాయి. మందు తాగడం వల్ల ఆనందం వస్తాయి, కానీ దానివల్ల మీకు చేటు వస్తాయి. అందుకని ఆనందం అంటే ఎక్కువ ప్రకృతికి లింక్ చేసుకోండి. కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఆనందం వస్తుంది, చదవండి. ఓకే. సో ఆనందమయ కోసం ఇంకేం కావాలి? ఆనందాలు కావాలి, సైకో ఆనందాలు కాదు. సైకో ఆనందం ఉందో ఒకటి, ఎవడికో నొప్పి తగిలితే మనకు ఆనందం వస్తాయి. ఆ టీవీ సీరియల్స్లో కామెడీల్లో ఎవడో పడతాడు, ఇద్దరు కొట్టుకుంటారు, మనం ఆనందిస్తున్నాం. చూసారా? మీకు తెలియకుండానే మీ లోపల సైకో ఆనందం పెరిగిపోతుంది. ఎవడో మొగుడు పిల్లలు కొట్టుకుంటే మీరు ఆనందిస్తున్నారు. టీవీ సీరియల్లో అవే కదా వస్తాయి, టీవీల్లో అవే కదా వస్తాయి. భార్య భర్తలు కొట్లాడుకుంటుంటారు, భర్తను తిడుతుంటుంది, భార్యను తిడుతుంటారు. అది మనకు ఆనందం ఇస్తుంది. అంటే మన లోపల ఏముంది? సైకో ఆనందం పెరిగిపోతుంది. వాడెవడో ఏడిస్తే మనకెందుకు ఆనందం వస్తుంది? వాడెవడో బార్లో పడితే మీరెందుకు నవ్వుతున్నారు? అవునా కదా? ఆనందం వద్దు. ఆనందం మిమ్మల్ని నెగిటివ్గా మార్చేస్తాయి. అందుకని ఎప్పుడు ప్రకృతి సౌందర్యం, అందాల మేఘాలు, అవి వాటి ద్వారా ఆనందం పొందాలి. వీటి ద్వారా ఆనందమేమో భౌతికపరమైంది, వీటి ద్వారా ఆనందమో దివ్యత్వమైంది. ఓకే. స్నేహం ద్వారా ఆనందం పొందాలి, మిత్రుల ద్వారా ఆనందం పొందాలి, జంతువుల ద్వారా ఆనందం పొందాలి. ఓ జంతువు ఆనందంగా వస్తే అలా వస్తుంది నీ దగ్గరికి, టాప్ని రాయించి కొడతారు, పోయి అదో కుక్క అని. అది ఎంకెలా చూస్తుంది, ఈడా నేనా కుక్కలా అరుస్తున్నాడు, బాబా పిచ్చా బాబా అది ఎంత ఆనందంగా వస్తుంది. ఎత్తుక్కుంటే జుమ్మని వచ్చేస్తుంది దగ్గరికి, ఇలాగ వచ్చేస్తుంది. మీరేమంటారు దాన్ని? చెప్ప అది అనుకుంటుంది. ఇలా చూసి కుక్క నేను రా, నువ్వు కాదురా వెధవా అనుకొని వెళ్ళిపోతాయి. వచ్చింది కొంచెం ఒకసారి హాయ్ బేబీ చిటికేయండి, ఇలాగా దాన్ని ఉంటే పెట్టండి, ఎంత హ్యాపీ అవుతుందో. అదే దాని ఆనందం నుంచి నీకు ఆనందం వస్తుంది. అది ఆనందం. ఇంకొక ఆనందం చెప్తాను మీకు, సచ్చిదానందం. సచ్చిదానందం అంటే ఏంటి తెలుసా? ఇతరులను ఆనందింపజేసి ఆనందంలో మన ఆనందం ఉండడం సచ్చిదానందం. ఇది శాశ్వతమైన ఆనందం, దివ్యమైన ఆనందం. ఆనందాల్లో చాలా రకాలు ఉన్నాయి, చెప్పండి, అది కూడా చెప్తా. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం, సచ్చిదానందం. విషయానందం అంటే మెటీరియల్ ద్వారా వచ్చేది. కారు కొనుక్కుంటే ఆనందం రాదా? కానీ ఆ కారుకు సొట్టబడింది అనుకో, ఆనందం ఉంటుందా? పోద్ది. చీర కొనుక్కోగానే ఆనందం వస్తారు రాదా? కొత్త చీర కట్టుకొని పెరలాడుతూ తిప్పుకుంటూ ఆహో ఊహ అనుకొని వస్తారు. నన్ను చూడు, నా చీర చూడు అనుకొని. ఆటోకి దిగేటప్పుడు అది తిర్రమంది అనుకో,
ఆటోలు అన్ని శీలాలు పెట్టుకుంటారా కదా. నాకు ఒకసారి చొక్కా జరిగింది, నన్ను అడిగా ఎరా బట్టలు కొడితే మీకు ఏమైనా కాంట్రాక్ట్ ఉందని అడిగా. ఎందుకండి అన్నాడు. ఆ సేల్ లెటరా నీ మొహం మండ, ప్రతి ఆటోలోనూ సేళ్ళు ఉంటాయి. ఇలాగా దిగేటప్పుడు బట్టలు పట్టుకొని చింపేస్తుంటాయి. ఉంటుంది ఆనందం, పోయింది. అందుకని విషయానందంలో శాశ్వతం ఉండదు. 2 భజనానందం, సంగీతంలో ఆనందం ఉంటుంది, కానీ దానికి కూడా అంతం ఉంటుంది. అది కూడా బోర్ కొట్టింది. ఎంతసేపు వింటారు మీరు పాటలు, ఎంతసేపు వింటారు సంగీతం. తర్వాత 3వది బ్రహ్మానందం అంటే నీ లోపలికి వెళ్ళినప్పుడు కలిగేది బ్రహ్మానందం. ధ్యానం చేసినప్పుడు తెలియని ఆనందం కలుగుతుంది అనమాట బ్రహ్మానందం. అది కూడా దానికి కూడా ఎండ్ ఉంటుంది. శక్తివంతమైనది సచ్చిదానందం అంటే ఇతరులు ఆనందింపజేసి వాళ్ళ ఆనందం ద్వారా మీరు పొందటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొంచెం ఆహారం ఉంది, ఎవరో వచ్చారు, మీరు వాళ్ళకి తినకుండా వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు గబగబ తింటున్నారు, 1 రోజులైంది నేను అన్నం తినని, మీకు తెలియని ఆనందం వస్తారు కదా, అది సచ్చిదానందం. ఇతరులకు సహాయం చేసి వాళ్ళ ద్వారా కనుక మీరు సచ్చిదానందం పొందితే మీకు సంపద వస్తుంది, లక్ష్మీదేవి కరుణిస్తుంది. లక్ష్మీదేవి రావాలంటే ఏంటి తెలుసా, ధనం మీకు రావాలంటే ఇతరుల ఆనందం ఆమె ద్వారా నువ్వు ఆనందం పొందాలి. అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, కొంచెం ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, వాళ్ళు థ్యాంక్ యూ అంటారు కదా, వాళ్ళ ఆనందాన్ని మీరు ఆనందించండి. అప్పుడు మీకు సచ్చిదానందం వస్తుంది. సచ్చిదానందంలో మీకు సంపద వస్తుంది. సంపదను ఆకర్షించే రహస్యం ఇది. అంతేగాని కష్టాల్లో ఉన్నవాడి దగ్గరకు వస్తే వాడిని తిట్టకండి, మేమే అడుక్కు తింటుంటే అనకండి, మెల్ల అడుక్కు తింటారు. ఓకే, 4 ఆనందం. 5వ శరీరంకి వెళ్ళిపోదామా? 5వ శరీరంకి ఏం కావాలి? విజ్ఞానమై కోసం. దీనికి ఏం కావాలి? విజ్ఞానం కావాలి, ఆత్మ విజ్ఞానం కావాలి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, అసలు ఎక్కడ ఎందుకున్నాను, ఈ భర్తతో ఎందుకున్నాను, ఈ పిల్లలతో ఎందుకున్నాను, వీళ్ళకి నాకు లింక్ ఏంటి, అసలు నా లైఫ్లో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం కారణం ఏంటి, ఇవన్నీ విజ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మారిపోతుంది మీ జీవితం. విజ్ఞానమై కోసం పవర్ఫుల్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, కష్టం ఉందా, ధ్యానంలో కూర్చొని విజ్ఞానమై కోసం చూసుకొని దానిలో మార్చుకొని ఇక్కడికి వచ్చేస్తే అంత మారిపోతాయి. అదే నేను చెప్పిన కర్మధ్యానం. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉందా, ధ్యానంలో కూర్చొని నిద్రపోండి, మధ్యరాత్రిలో మెలకు వస్తాయి, కాసేపు ధ్యానం చేయండి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏంటి కారణం, నేను ఎవరికి ఏం చేశాను అని అడగండి. మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోండి. కరెక్ట్గా మీకు కళ్ళ ప్రపంచంలోకి వెళ్తారు. అక్కడ మీకు ఒక కళ చూపిస్తారు, అదే మీ విజ్ఞానమై కోసం. అక్కడ ఉండే మీ రికార్డ్ రూమ్. అమ్మ నువ్వు గత జన్మలో ఇదిగో వీళ్ళని ఇలా చేసావు కాబట్టి ఈ జన్మలో ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నావు అని చెప్తారు. అవునా, అలా చేశానా, సో సారీ యార్ అని రియలైజ్ అయ్యామనుకో, ఆ విజ్ఞానమై కోసంలో నుంచి కిందకి వస్తుంది కదా, ఈ కింద నుంచి క్షమాపణ పైకి వెళ్తుంది. రియలైజేషన్, పశ్చాత్తాపం, సెల్ఫ్ రియలైజేషన్, మీలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో విజ్ఞానమై కోసంలో అలైన్మెంట్ అయిపోతుంది. అది అలైన్మెంట్ అయిపోగానే కర్మ మారిపోతుంది. కొన్ని 100,000 కర్మలు మార్చాము ఈ ప్రాసెస్లో. ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఇలా చేయొచ్చు. కొంతమంది పాటలు పాడతారు, ఎంత బాగా పాడతారో. కొంతమంది నాట్యం చేస్తారు. నేను అడుగుతాను, మీరు నేర్చుకున్నారా? లేదండి అలా వచ్చేస్తుందండి అంటారు. అంటే ఏంటి, వాళ్ళు గత జన్మలో దాన్ని సాధించుకున్నారు. విజ్ఞానమై కోసం ఉంది, అది ఇప్పుడు ఓపెన్ అయింది. అర్థమైందండి? అందుకని విజ్ఞానమై కోసం ఏం కావాలి అంటే, మీరు దానికి సంబంధించిన మీకు ఏ సబ్జెక్టుకి సంబంధం ఉందో దాని మీద ఫోకస్ చేయండి, చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమికి వేణ నేర్చుకోవాలని ఉంది నీకు, వేణ గురించే మాట్లాడు, వేణ గురించే చూడు, వేణ గురించే ఆలోచించు. అప్పుడు విజ్ఞానమై కోసం కనెక్ట్ అవుతారు. అక్కడ నుంచి డౌన్లోడ్ అవుతుంటుంది. దాన్నే ధ్యానించాలి, దాన్నే భావించాలి, దాన్నే ధరించాలి. ఇప్పుడు నేను ఇంత సబ్జెక్ట్ ఎలా చెప్పేస్తాను, నా విజ్ఞానమై కోసం నుండి డౌన్లోడ్ అవుతుంటాయి. పెన్ డ్రైవ్ పెట్టుకొని ఎలాగైతే సినిమా డౌన్లోడ్ చేసుకుంటామో అలాగే డౌన్లోడ్. విజ్ఞానమై కోసం ఎలా ఓపెన్ అవుతుందంటే, మీరు సాధన పెంచాలి. పగలపూట కనీసం 1 గంట ధ్యానం చేయాలి, రాత్రులు మాత్రం మీరు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. యోగ నిద్రపోతే విజ్ఞానమై కోసం యాక్టివ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యోగ నిద్ర అంటే ఏంటి, మీరు ఎప్పుడు పడుకున్నా ధ్యానంలో పడుకోవాలి. ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇది పెద్ద కష్టమైంది కాదు. ఇప్పుడు నిద్ర వస్తుంది,
పడుకోండి అని మంచం దగ్గరికి వచ్చారు, వెంటనే పడుకోవద్దు, కాసేపు అలా కూర్చోండి ధ్యానంలో, ఇలాగ నిద్ర వస్తుంటుంది, అలాగ పడుకుంటండి. మరలా మధ్యరాత్రిలో మెలకు వచ్చింది, మీరు బాత్రూమ్కి వెళ్ళారు, నీళ్ళు తాగారు, మళ్ళీ వచ్చి అలాగే శ్వాసను గమనిస్తూ కూర్చొని పడుకోండి, అంతే. అంటే ధ్యానం చేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి, మెలకు వచ్చిన ధ్యానం చేస్తూ లేవాలి. ఈ రెండు మర్చిపోకండి 10 నిమిషాలు అయినా కానీ. అప్పుడు మీ విజ్ఞానం కోసం యాక్టివ్ అవుతుంది, కళల ప్రపంచంలోకి ఎంటర్ అవుతారు. ఇంకా దీనిలో లెవెల్ 2 ఉంది, 72 శ్వాసలు చేయాలి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు 36 శ్వాసలు చేసి లెక్కబెట్టి, శ్వాస లోపలికి బయటకు వస్తే 1, లోపలికి బయటకు వస్తే 2 లెక్కబెట్టి, జ్ఞానం అడిగి 36 శ్వాసలు లెక్కబెట్టి నిద్రపోవాలి. అప్పుడు కలర్ ప్రపంచంలో నాలెడ్జ్ వస్తుంది. అది విజ్ఞానమై కోసం. అంటే సులువైన మార్గం, నేను తయారు చేసిన మార్గం. ఇంకా మార్గాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 18 గంటలు ధ్యానం చేసి విజ్ఞానమై కోసంకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అర్జునుడు భగవద్గీత విన్నాడు, ఎక్కడ? యుద్ధరంగంలో విన్నాడు, అవునా? చెప్పింది ఎవరు? కృష్ణుడు. ఏమండి 18 అధ్యాయాలు చెప్పాలంటే ఎంత టైం పట్టిద్దండి చెప్పండి? 18 గంటలు పట్టిద్ది. మరి అంత టైంలో ఎట్టొచ్చేసింది ఆయనకి? 10 నిమిషాలు అయిపోయింది. ఎలా చెప్పాడు? కృష్ణుడు అర్జునుడిని విజ్ఞానమై కోసం ఓపెన్ చేసి అక్కడ నుంచి కింద పంపించాడు, డౌన్లోడ్ చేశాడు. అతని విజ్ఞానంలోంచి అతని విజ్ఞానం ట్రాన్స్ఫర్ చేసి ఆ విజ్ఞానం కింద డౌన్లోడ్ చేశాడు. 10 సెకండ్లో వచ్చేస్తుంది. ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్, అంటే ఊరికే పరిచయం చేస్తున్నాను మీకు, ఇంకా చాలా లోపల ఉంది. దీని మీద కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, సద్గురు వంశీ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అందులో కళలు అన్న ఫోల్డర్లోకి వెళ్ళండి, అక్కడ ఉంటాయి. ఇప్పుడు అంతా చెప్పలేను, మొదటి రోజు అంతా చెప్పలేను కదా, పరిచయం చేస్తున్నాను అంతే విజ్ఞానమై కోసం. దాని తర్వాత విశ్వమై కోసం. విశ్వమై కోసానికి ఏం కావాలంటే సేవ కావాలి. మీరు సేవ చేస్తూ ఉండాలి, అప్పుడు విశ్వమై కోసం యాక్టివ్ అవుతుంది. విశ్వం అంటే విశ్వం అంతా అనమాట, తరతం భేదాలు లేకుండా చేయాలి. వాడు మనోడు, ఈడు వాళ్ళోడు కాదు, విశ్వం అంతా నేనే, అంతా నేనే ఉన్నాను అన్న భావంతో చేయాలి. వాడు నేనే, నేను నాకు చేసుకుంటున్నాను. అబ్బా, ఇప్పుడు నేను వచ్చి క్లాస్ చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా? ఇది నేను మీరు ఒకటే. నేను నాకు చెప్పుకుంటున్నాను, నా శరీరాలు అయిన వీటిని బాగు చేసుకుంటున్నా, అంతే. మీ పిల్లల్ని మీరు బాగు చేసుకోరా? అట్లా అనమాట. లేదా మాకేం బట్టి ఎంత దూరం వచ్చి ధ్యానం ఎందుకు చెప్పాలా? అది విజ్ఞానమై కోసం, విశ్వమై కోసం. ఇక లాస్ట్ది నిర్వాణమై కోసానికి ఏం కావాలి అంటే ఏమీ వద్దు, దాని గురించి చెప్పడానికి ఏమి లేదు. అది మహాశూన్యం, అది విశ్వాత్మ, పరమాత్ముడు అది. ఓకే, మళ్ళీ చూద్దామా? మొదటి శరీరానికి ఏం కావాలి? అన్నమయ కోశానికి ఏం కావాలి? మంచి శాకాహారం కావాలి. ప్రాణమయ కోశానికి ఏం కావాలి? ధ్యానం కావాలి. మనోమయ కోశానికి ఏం కావాలి? సజ్జన సాంగత్యం కావాలి. ఆనందమయ కోశానికి ఏం కావాలి? ఆనంద విహారి కావాలి. ఓకే, పాటలు, ఆటలు, ఆనందాలు, ఎంజాయ్మెంటు, ప్రకృతి కావాలి. 5 విజ్ఞానమయ కోశానికి ఏం కావాలి? పుస్తకాలు కావాలి, గురు సందేశాలు కావాలి, సాధన కావాలి, యోగ నిద్ర కావాలి. విశ్వమయ కోశానికి ఏం కావాలి? సేవ కావాలి. మీరు సేవ చేయకుండా చచ్చారనుకోండి, మళ్ళీ వచ్చేయాలి. ఓకే, నేను ఎప్పుడో చచ్చి ఉంటాను చేయకుండా, అందుకు ఇప్పుడు వచ్చేస్తాను. చెయ్యాలా, తప్పదు. శాఖాహార ర్యాలీలు ఉంటే వెళ్ళండి, అన్నదానాలు ఉంటే చెయ్యండి. ఆధ్యాత్మిక అన్ని సేవల్లో బెస్ట్ సేవ మనం చేస్తాం ధ్యాన సేవ. అందరూ ధ్యానం చెప్పడం, శాకాహారం చెప్పడం గొప్ప సేవ ఇది. ఇంకా 7ది వదిలేయండి, 6 చెప్పుకుందాం. ఓకే, కాసేపు అందరూ ధ్యానం చేద్దాం. వేళ